ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మనం చాలాసార్లు ప్రార్థిస్తూనే ఉంటాం. ప్రార్థనతో పాటుగా నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా, దీనికి ప్రతిఫలం వస్తుందా రావట్లేదా అనేసి మనం ఒక డౌట్ఫుల్గా అంటూ ఉంటాం. ప్రార్థించామా, మా విన్నపాన్ని దేవుడికి తెలియజేసామా అని మాత్రం మనం ఆరాంగా ఉండకుండా, దేవుడు నా ప్రార్థన విన్నాడా లేడా, నాకు ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, నాకు ఈ ఇబ్బందులు ఎప్పుడు పోతాయి, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా ఆర్థిక సమస్యలు, అప్పుల ఊబి, వివాహం కోసం, గర్భఫలం కోసం, ఉద్యోగం కోసం అన్ని టెన్షన్స్ ఎప్పుడు పోతాయి, నాకంటూ ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది అనేసి మనం ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. కానీ ప్రార్థించిన మన ప్రార్థన దేవుడు ఆలకించాడన్న ఆ విశ్వాసము మనలో లేనప్పుడు ఎంత ప్రార్థించినా వ్యర్థమే. ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల కొండనెళ్ళి సముద్రంలో పడమని మనం చెప్తే కొండ సైతము సముద్రంలో పడుతుంది. విశ్వాసానికి అంత పవర్ ఉంది. అది ఆవగింజంత విశ్వాసానికి అంత పవర్ ఉందంటే, నువ్వు చేసిన ప్రార్థన, ప్రతి ఒక్క విజ్ఞాపన, నీ కుటుంబం కోసం నువ్వు కార్చిన కన్నీరు తిరిగి ఆనందంగా ఆ గొప్ప దేవుడు మార్చగలడని విశ్వాసం నీకు లేకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ఎంత గోజాడినా, ఎంత చేసినా కూడా అది వ్యర్థమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట వ్యర్థము, అసాధ్యము అనేసి మనకి వాక్యం అయితే సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా మన ప్రార్థనని దేవుడు ఆలకించలేదు. నేను ఎన్నో దినములుగా ప్రార్థిస్తున్నాను, ఎంత కాలమో ప్రార్థిస్తున్నాను, అయినా నా ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు అనేసి తప్పంతా దేవుడి మీద వేస్తాం. కానీ మరి దేవుడు నా ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ నేను ఏ రీతిగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, నన్ను నేను దేవునికి ఇష్టడుగా ఎలా చేసుకోవాలి అని మాత్రం మనమైతే ఆలోచించము. ఎంతవరకు మన ఇష్టాలు, మన ప్రార్థన, మన సమస్యలు, మన కష్టాలు, మన కన్నీళ్ళే కానీ ఇవన్నిటిని తీర్చే దేవుడికి నేను ఎలా ఉంటే ఇష్టము అనే ఆలోచన అనేది మనలో లేకుండా పోతుంది. కాబట్టి ప్రార్థించే ముందు ప్రార్థించిన ప్రతిదీ పొందుకున్నామని విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూడండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని సంతోషపరచునుగాక. ఆమేన్.